మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారికి ప్రజెంట్ అయితే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా హనుమాన్ జయంతి, పౌర్ణమి అలాగే శనివారం ఈ రోజుని ఉపయోగించుకొని వాళ్ళు ఏ రకంగా శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి, శనివారము, హనుమత్ జయంతి. చాలా విశేషమైనటువంటి రోజు. శని యొక్క అన్నిటి నుంచి కూడా బయటపడేటువంటి ఏకైకమైనటువంటి పరిష్కారము అని కూడా చెప్పచ్చు. ఆ రోజున సద్వినియోగం హనుమంతుడి యొక్క ఆరాధన వల్ల తరింపబడినటువంటి భక్తులకు శని యొక్క దోషం ఏమీ చేయలేదు. ఈవెన్ ఎంత దోషం ఉన్నప్పటికీ కూడా హనుమద్ భక్తులని శని యొక్క ప్రభావము ఏమీ కదిలించలేదు. అయితే ధనస్సు రాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అర్ధ అష్టమ శని దోషం స్టార్ట్ అయిందన్న మాట వాస్తవము. అయితే దీని మూలాన వీళ్ళకి ఏమిటి అంటే ప్రతి పని కూడా ఆలస్యం అవ్వడము. ఈరోజు జాబు రావాలి, ఈరోజు రాదు, నెల తర్వాత ఎప్పుడో వస్తుంది. ఈ నెల రోజులు కూడా తీవ్రమైన కష్టకాలము. ఈ రోజున డబ్బులు అందాలి కానీ అందవు. మన దగ్గర నుంచి పోయేది తప్ప మనకు వచ్చేటువంటిది కనబడదు. దానివల్ల తీవ్రమైనటువంటి కష్టకాలము. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తెలియనటువంటి ఒత్తిడి పెరగడము, దాని మూలాన కష్టకాలము. డబ్బులు సంపాదించింది నిలబడకపోవడము, దాని మూలాన కష్టకాలము. ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి కలిగేటువంటి ఇబ్బందులు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా గురు రవి యొక్క బలం పెరగడం మూలాన రాజయోగం అని కూడా మనం చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ దాని ముందు వచ్చేటువంటి ఈ రోజున సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఖచ్చితంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి నది కానీ సముద్ర స్నానం కానీ ఆచరించాలి. సముద్ర స్నానము ఆచరించడం మూలాన మనఃక్లేశములు, శరీర క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. అదయిన తరువాత సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. మీరు ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు, ఆదిత్య హృదయాన్ని చదివితే ఆడవాళ్ళకి అపారమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి, తేజస్సు లభిస్తుంది. ఎలాంటి కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా ఆదిత్య హృదయం చదవడం మూలాన వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయం అనేటువంటిది కలుగుతుంది. తరువాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైనా తగాదాల్లో ఇరుక్కుని న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆదిత్య హృదయం జయాన్ని, విజయాన్ని తెచ్చిపెడుతుంది. అది పారాయణ చేయండి. తరువాత ఇంటికి వెళ్ళిన తరువాత హనుమాన్ చాలీసా ఆ రోజంతా మీరు తప్పకుండా ఉపవాస దీక్ష ఉండి పళ్ళు పలహారములు మాత్రమే స్వీకరిస్తూ సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా సామూహికంగా హనుమాన్ చాలీసా చదివినా పర్వాలేదు, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఒకవేళ అలా కుదరనటువంటి వాళ్ళు ఎవరినైనా పిలిపించుకుని సుందరకాండ పారాయణ అని ఉంటుందండి. సుందరకాండ పారాయణ చేయడము అని అంటే ఎలాంటి ఆపదలైనా తొలగించుకోవడము, రాబోయేటువంటి ప్రమాదాన్ని తొలగించుకోవడము, రాబోయే సమస్యను ముందుగానే నివారణ చేసుకోవడము. అది మరణమైనా, ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏదైనా సరే. తరువాత సుందరకాండలో ఈ యొక్క లంకా విజయము అని చెప్పబడింది. ఆ యొక్క సర్గని పారాయణ చేయడం మూలాన అద్భుతమైనటువంటి సక్సెస్ని వీళ్ళు చూస్తారు. బికాజ్ రాబోయే రోజుల్లో రవి గురుల యొక్క కలయిక వీళ్ళకి అద్భుతం, రవి గురుల యొక్క యోగము వీళ్ళకి అద్భుతంగా పడుతోంది కాబట్టి. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఇంకా చేయాలి అనుకునే వాళ్ళు హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళండి. హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి ఈ యొక్క హనుమంతుడికి ఇష్టమైనటువంటి సింధూరము, అరటిపళ్ళు, తరువాత తమలపాకులు తీసుకుని స్వామికి అష్టోత్తరంతో పూజ చేయించండి. స్వామికి తమలపాకుల దండ వేయండి. ఆ నైవేద్యం పెట్టించి అక్కడే స్వామి సన్నిధిలోనే కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. లేదా ఇవన్నీ మేము చెయ్యలేము అనుకునేటువంటి వాళ్ళు శని భగవానుడికి సంబంధించి జపము, పారాయణ, అర్చన, అభిషేకము, దానము, హోమాది క్రతువులన్నీ కూడా ఆ రోజునే నిర్వహించండి. ఎవరైతే ఈ రకంగా శనికి సంబంధించిన పూజలు ఏప్రిల్ 12వ తారీఖున చేస్తారో 2.5 సంవత్సరాల పాటు వాళ్ళకి శని యొక్క దోషము ఎలాంటి ఇబ్బంది పెట్టదు. ఇంకా శని యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే ఆ రోజున శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. లేదా ఒక 19 మందికి అన్నదానము చేయండి. ఆ రోజున నువ్వులు సంబంధించిన పదార్థాలు తినకండి, నల్ల నువ్వుల నూనెను వాడకండి.
నూనె పదార్థాలు తినకండి, ఆవు నెయ్యి వినియోగించుకోవచ్చు. ఇలాంటి చిన్నవి చేయడం అనేటువంటిది అత్యంత ఉపయోగకరమైనటువంటివి, శనిదోషం పోగొట్టేటువంటివి. అయితే మన్యు సూక్తము అని ఒకటి చెప్పబడింది. మన్యు సూక్తానికి సంబంధించినటువంటి హోమము కానీ లేదా రుద్ర హోమము కానీ ఇంట్లో చేయించండి. సకల శుభాలు ఇంట్లో జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. మేజర్గా ధనస్సు రాశికి వచ్చేటువంటి ఎలాంటి సమస్యలైనా, మీ జాతకంలో ఉండేటువంటి నవగ్రహ దోషాలైనా, దశ అంతర్దశలకి సంబంధించినటువంటి ఎలాంటి దోషమున్నా, ఈవెన్ సంతానము కలగక ఇబ్బంది పడుతూ మిస్క్యారీ అవుతూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. బాల అరిష్టగణములు అంటారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క యంత్రం చెప్పబడింది సిరి గారు. ఆ యంత్రానికి కనుక ఈ రోజున అర్చన చేసి, ఒక అర్చన ఉంటుంది, ఆ అర్చన చేసి ఆ యంత్రాన్ని ఒక తావీదులో కానీ దేంట్లోనే పెట్టుకొని చిన్నపిల్లలకి కడితే దృష్టి దోషాలు ఉండవు. బాల అరిష్ట దోషాలకి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఆ యంత్రం అనేటువంటిది కనబడుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అర్చన చెప్పబడింది. ఆ రకంగా చేయించిన అద్భుతమైన ఫలితాలు, మీ పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మీ పిల్లలకి మంచి తెలివితేటలు పెరుగుతాయి, మీ పిల్లలకి మంచి ఆలోచన బలము, తర్వాత ఆరోగ్యం అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. సో మేజర్గా ధనస్సు రాశి వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అయ్యేటువంటిది ఈ యొక్క దోషం పడుతుంది. కాబట్టి శని మూలాన రామతారక మంత్రము ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ మంత్రము చాలా శక్తివంతమైనటువంటిది. సాక్షాత్తు శివపార్వతుల దగ్గర నుంచి ఉద్భవించినటువంటి మంత్రము కాబట్టి మంత్రాన్ని మానకుండా 1000 సార్లు సహస్ర జపము చేయండి. జాబ్ రాని వాళ్ళకి, లేకపోతే ఈ యొక్క వ్యాపారంలో గ్రోత్ లేని వాళ్ళకి, ఈ పని నాకు అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని తెల్లవారి దగ్గర నుంచి రాత్రి వరకు ఉపవాస దీక్ష ఉండి స్వామి సన్నిధిలో చదివితే తప్పకుండా అనుకున్నటువంటి సంకల్పం అనుకున్నటువంటి సమయానికి అయిపోతుంది. ఎలా అండి, ఎవరికైనా కూడా అంటే మీరు అన్నట్టుగానే జాతకరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి, వాటిని మేము క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాము, ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ పాటిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అండి, కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ చూసి చెప్పేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎందుకు అని అంటే అవన్నీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన కర్మ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు మన కర్మని మనం అనుభవించాల్సిందే. లేదా ఇలాంటి పుణ్యతిథుల్లో చేసేటువంటి దాన ధర్మములతోనూ పుణ్య కార్యక్రమాలతోనూ జప హోమ అర్చన అభిషేక దాన క్రతువులన్నిటితోనూ మన యొక్క కర్మని నివారణ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారా చూసి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా చూసి తగినటువంటి శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.